యాక్షన్ కమిటీకి మెంబర్గా ఉన్నారు. ఏంటి వైసీపీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వైసీపీ యాక్షన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యాక్షన్లు కావచ్చు, గతంలో ఎన్నో పార్టీల యాక్షన్లు చూసాము. ఇది ఏం కొత్తగా కాదు కదా మా తెలుగుదేశం పార్టీకి. మాది ఎంత కూడా ప్రజల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, ప్రజల హృదయంలో నుంచి వచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో అటువంటి పార్టీ ప్రజల మధ్య నుంచి వచ్చిన పార్టీ ఎవరికి ఎందుకు భయపడుతుంది? ఎవరు ఏ యాక్షన్ లేదు, ఏది కూడా ఉండదు. యాక్షన్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. కొద్దిగా టైం వెనక ముందు ఆడొచ్చు, కానీ ఎవరిదైనా కాలం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఈ రోజు వారికి పుణ్యం ఉండొచ్చు, మాకు అమావాస్య ఉండొచ్చు, రేపు మళ్ళీ వారికి చీకటి రోజులు వస్తాయి, మాకు మంచి రోజులు వస్తాయి పుణ్యమికి. అంతే కదా, నేచురల్ రాజకీయాలు ఏది కూడా కామన్ కదా ఎప్పుడు. బట్ ఏది వచ్చినా తట్టుకుండే కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మా నాయకుడు అన్ని విధాలా చూసినవాడు, అనుభవం గలవాడు, మామూలుగా ప్రాక్టికల్ గా వెళ్తాడు. అటువంటి నాయకుడు ఉన్నటువంటి నాయకుడు ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఎన్నో ఒడిదుడుకులను చూసుకునే నాయకుడు ఈ రోజు చిన్నది ఏదో వాళ్ళు ఆడినంత మాత్రానే ఈరోజు మా నాయకునికి కష్టాలు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రమే మా నాయుడు భయపడాడు. ముఖ్యంగా మీకు అందరికీ తెలియంది, ఆయన కారు ఎక్కుతూ పోయినప్పుడు కూడా సార్ అన్యాయం చేస్తున్నారు సార్ అన్నప్పుడు కూడా ఒకటే చెప్పాడు, మీరంతా భయపడకండి, క్యాడర్కి చెప్పండి. వెహికల్ ఎక్కేటప్పుడు నేను ఆయనతో బయట అక్కడ ఉన్నాను, నడుచుకుంటూ పోతున్నాను, మాకు బాధ ఆవేతం చూస్తే ఇట్లా కొట్టాడు, ఇట్లా కొట్టి చెప్పాడు, తట్టి వెళ్ళాడు, భయపడద్దు తప్పు చేయనుడు ఆ మాట అనగలుగుతాడు, భయపడద్దు అంతే కదా. తప్పు చేయలేదు, భయపడలేదు. ఆయన ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి, ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కానీ అది జరిగేకంటే ముందు కూడా మా బనగానిపల్లిలో ఉన్నాడు. నైట్ అంటే మా దగ్గర, మా బనగానపల్లి మా ఇంటి దగ్గర అక్కడే ఉన్నాడు. తర్వాత మేము నడిచిపోయాము. మళ్ళీ మీటింగ్ కంటే కూడా మాకు అక్కడే ఆ రోజు నంద్యాలలో మీటింగ్ జరిగిన తర్వాత, మీటింగ్ అయిపోయినాక కూడా మేము సార్ని అక్కడ డ్రాప్ చేసేసి వేరే ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ డిన్నర్ చేసి వెళ్దామంటే ఉన్నాము. అప్పటికే మాకు న్యూస్ వచ్చింది, ఇట్లా అనంతపురం నుంచి వెహికల్స్ బయలుదేరుతున్నాయి, వీళ్ళంతా కూడా డిపార్ట్మెంటల్ వస్తున్నారని చెప్తే మా పక్క రూమ్లో వాళ్ళ పిఎస్ కపాతి గారు ఉన్నారు. వారికి ఇన్ఫార్మ్ చేస్తే కూడా ఎందుకు సార్ మీరు రోజు చెప్పేటివే న్యూస్ అది అన్నప్పుడు, లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి 9:30, 10కు కన్ఫర్మ్ చేసుకున్నాక కూడా వారికి చెప్తే కూడా సార్ వస్తే రానిలేండి, తప్పేముంది, నేనే తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను, రానిలేండి అన్నారు. రానిలేండి అన్నప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు వందలాదిగా పోలీసులు వచ్చేటప్పుడు మాకు అర్థమవుంది నోటీస్ ఇవ్వడానికి రావటం లేదు, ఎక్కడో అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు, ఏం జరుగుతుందని డౌట్ ఉందని మళ్ళీ మేము చెప్పేటప్పటికంటే కూడా ఆయన కేర్ చేయలేదు. పర్వాలేదు మీరు ఎందుకు అవసరం లేదండి, ఆయన రూమ్లోకి వెళ్ళిపోయేసి ఆయన మామూలు ప్రశాంతంగా. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? 12:30 కాడి నుంచి తలుపులు కొట్టారంటారు ఆ రోజు రైతులంతా. మేము కూడా అక్కడే ఉన్నాము, ప్రత్యక్షంగా నేను ఉన్నాను, బుడ్డారాజారెడ్డి ఉన్నారు, చాలా మంది ఇన్ఛార్జీలు ఉన్నాము. వచ్చిన తర్వాత రఘురామరెడ్డి గారు 12 గంటలకు అప్పటికే మా వెహికల్స్ అడ్డం పెట్టాం. అక్కడ మరి రాకుండా ఉండాలని నిరోధించాలి, ఎందుకు ఏం జరుగుతుందో అని చెప్పే ఉద్దేశం. పోలీసులు హడావిడిగా వచ్చి కనీసం అడ్డమున్న వెహికల్స్ కూడా జేసీబీలతో పెట్టి తీసేశారు. కేసీ క్రెయిన్స్ పెట్టి జేసీబీలు పెట్టి 500-600 మంది పోలీసులు వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారని చెప్పి మేము కూడా అందరం అడగడం జరిగింది. ఇన్ఛార్జ్ కాలువ శ్రీనివాసులు గారు, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, నేను, బుడ్డారాజా, చాలా మంది వాడు ఉన్నటువంటి జయనాయ్ సైడ్ అందరం కూడా ఉన్నాం. మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము వారితోనే చెప్తాము, ఏం చెప్తారో చెప్పండి మాకు, మేము కదా అర్ధరాత్రి 12 గంటలకు 12:30 ఏంటి మేము మీరు మాకు సార్తో మేము మాట్లాడాలి, మేము ఏదైనా చెప్పదలుచుకుంటే వారితోనే చెప్తాము, ఏ వ్యక్తికి చెప్పాలి అంటే మేము కూడా పార్టీకి సంబంధించిన మా నాయకుడికి ఇంతమంది వస్తే ఈ వయసులో మీరు డిస్టర్బ్ చేయడం ఏంది, సో పడుకున్నారు మీరు, ఉదయం 5:30 వరకు మీరు తీసే డోర్ టచ్ చేయడానికి లేదని చెప్పి చాలా మంది అడ్డపడ్డాము. వచ్చినటువంటి అధికారికి కూడా మేము రిక్వెస్ట్ చేశాము, మీరు 6 o'clock అని ఆటోమేటిక్గా బయటకు వస్తారు, అప్పటి వరకు ఆపడం చెప్పారు. ఉన్నారు అక్కడే డోర్ దగ్గర కూర్చొని కూడా కూర్చోలేదు, నుంచున్నారు, ఉన్నారు వాళ్ళ డ్యూటీ ప్రకారం. మేము ఇక్కడే ఉంటాము, సరే మీరు అన్నారు కదా 5:36 వరకు అని. అంత కక్ష ఏంటి తెలియదు మరి వారికి, ఎందుకు ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చారో ఏమి చెప్పాము, కూర్చోండి సార్ ప్రశాంతంగా ఉంటుందని కూడా చెప్పాము. మేము చెప్పినప్పటికి కూడా పర్వాలేదులే అన్నారు, అంటే ఏం పర్వాలేదు అంతే, వారి దగ్గర సమాధానం పర్వాలేదు, మేము వారితోనే కలుస్తాం. 5:30 నుంచి మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము, కాదు సార్ ఇంకొక 1 hour అడగండి, 5 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి మాకు అర్థమైంది, మమ్మల్ని అందరినీ కూడా చిన్నగా అటు ఇటు మాట్లాడుకుంటూ వచ్చి సడన్గా అందరినీ రౌండ్ చేసేసి మమ్మల్ని అంతా పశువుల మాదిరిగా తీసుకుపోయారు. పశువులను ఎట్లా ఎత్తేస్తారో అక్కడ కొడితే నాకు కూడా ఇక్కడ దెబ్బ తగిలింది, ఎత్తి పైకి వేస్తే ఇసిరేస్తే అంతే, తీసి దొబ్బేయడం అందరినీ.
మమ్మల్ని అందరిని ఉన్న ఇన్ఛార్జీలను ప్రతి ఒక్కరిని కూడా దొబ్బేసి తీసుకుపోయి మమ్మల్ని వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. డోర్ కొట్టేసి పిలిచి బయటికి ఎవరు లేము అక్కడ మంది మమ్మల్ని తీసుకుపోయి అక్కడ వేరే ఫారెస్ట్లో పడేశారు. అక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ లేకుండా అంతే అక్కడ ఉండొద్దు వీళ్ళందరూ అంటే ప్లాన్డ్గా చేస్తారు. మేము అన్నాం ఆడికి సార్ ఎక్కడ పోయేవారు కాదు, వారు వ్యవస్థతో పోటీ పడలేము, మీరు ఇన్ని 100 మంది పోలీసులు వచ్చారు, ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాడు ఆయన నాయకుడు, ఏమైనా తీవ్రవాది ఆయన, మేము ఎక్కడికి పోతాము, ఆయన తీవ్రవాది, ఆయన తీవ్రవాది కూడా కాదు, ఏమి కాదు, మాజీ ముఖ్యమంత్రి 14 ఎంత చెప్పినా కానీ కూడా మేము వారితోనే మాట్లాడతాం. మా అడ్వకేట్లు వచ్చారు, అడ్వకేట్లు కూడా అడుగుతున్నారు మీరు ఏమి ఇస్తారు ప్రొసీజర్ చెప్పండి అంటే కూడా నో వారికే చెప్తాం. దించారు, మాట్లాడారు, తీసుకెళ్ళిపోయారు, అంతే చలో.